అంటే ముందుగానే తెలుసుకొని ఆ గోవు అడవుల్లో వనమూలికల్ని తృణాల్ని తిని ఆ మూలికల ద్వారా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆ ఇంటికంతా కూడా అందజేస్తుంది అన్నది చారిత్రక పరిశోధనల వలన హిందూ ధర్మం యొక్క నమ్మకంగా అది అందరి విశ్వాసంగా భాసిల్లుతున్నది. అంతటి ఉన్నతోన్నతమైనటువంటి స్థానమున్న మన భారతావని సంస్కృతిలో స్థానం సంపాదించుకున్నటువంటి గోవు యొక్క దుస్థితి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. అందులోనూ కూడా వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి జీవి ఆవు. తనకే ఆహారాన్ని అందించినటువంటిది పవిత్రమైనటువంటి ఆ తల్లి. ఈ భూగోళం మీద ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ పుట్టలో ఆయనకు పాలిచ్చి పోషించినటువంటిది ఆ ఆవు. ఆ ఆవు పట్లనే ఎంత నిర్లక్ష్య ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనటానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదు. ప్రతిరోజు కూడా సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామికి జరిపేటువంటి సుప్రభాత సేవలో వెన్న తయారుగా ఉన్నది లేవు స్వామి అన్నది ప్రధానమైనటువంటి పాఠం ఆ సుప్రభాత సేవలో. ఆ స్తోత్ర పఠనంతోనే స్వామి యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. మేలుకున్న వెంటనే గోపాలుడు తలుపు తీసిన తరువాత వెంకటేశ్వర స్వామికి వెచ్చని పాలని ఆవు పాలతో చేసినటువంటి వెన్నని నైవేద్యంగా నివేదనగా ప్రతి నిత్యము ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దేవాలయంది. అలాంటి దేవాలయం సంరక్షణలో ఉన్నటువంటి గోమాతకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మా పాలనలో దాదాపు 550 ఆవులను అత్యంత నాణ్యమైన ఉన్నతమైన ఆవులను సాహివాల్, గిర్, కాంక్రీజ్ ఇలాంటి ఆవులని దాతల ద్వారా సమీకరించి గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము 1500 లీటర్ల పాలును అన్నప్రసాదాల వినియోగం కోసమని, అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆలోచన చేసి 550 ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది. మా పాలనలో రోజు 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున 500 లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు గోశాల నుంచి. ఇది పరిస్థితి. అక్కడున్నటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పోయింది. లేగ దూడలను పట్టించుకునేవాడు లేడు, చూడి దూడలను పట్టించుకునేటువంటి వాడు లేడు. మాయ బిడ్డలు కన్నప్పుడు వస్తే ఆ మాయను ఏం చేయాలో తెలియదు. ఆ మాయ యొక్క కంపు కొడుతూ ఉంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు తట్టుకోలేక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆవులకు పెట్టేటువంటి గ్రాసం అత్యంత పవిత్రమైనదేనని అందరూ వెండి పళ్ళాలలో సమర్పించుకుంటూ ఉంటే అక్కడ అనువైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా గోశాలలో వీళ్ల నిర్వాహకం కారణంగా చెత్తను వేసినట్టుగా ఆవుకు వేసేటువంటి గ్రాసం ఈ రోజున అక్కడ వేస్తున్నారు.
ఆ ఆవులలో ఒక ఆవు, అందులోనూ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సాహివాల్ ఆవు గత కొద్ది రోజుల క్రితం నిండు చూలాలు పూర్ణ గర్భవతి అయినటువంటి ఆ గోమాత వీళ్ల దగ్గర నుంచి, గోశాల నుంచి తప్పించుకొని వెళ్లి నేరుగా రైలు కింద పడి తల్లి బిడ్డ మరణించినాయంటే ఎంతగా వీటిల మీద పర్యవేక్షణ కరువైంది. దాని చెవులకు ట్యాగులు వేస్తారు. ఆ ట్యాగును కూడా ఆ చెవులు కత్తిరించేశారంట అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అది టీటీడీకి సంబంధించింది కాదు అని తేల్చటానికి ప్రయత్నం చేసినారు. ఇంత పవిత్రమైనటువంటి ఆవు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆనాటి మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, స్వామివారికి అనునిత్యము కూడా ఈ దేశవాళీ ఆవుల నుంచే నెయ్యిని సరఫరా చేయాలన్నటువంటి సమున్నతమైనటువంటి ఆలోచనతో అనునిత్యము 100 కేజీల నెయ్యి తయారు కావటానికి 50 కేజీలు ధూపదీప నైవేద్యాలకు, 50 కేజీలు అన్నప్రసాదాలకు వాడటం కోసమని మేము ఈ దేశవాళీ ఆవులను తీసుకొని వచ్చి తద్వారా ఈ నెయ్యిని సరఫరా చేయాలా అనేటువంటి కార్యక్రమానికి, దానికి సంబంధించి మేం బైలోనా మెథడ్ లో, అంటే కవ్వం ద్వారా చిలికేటువంటి సాంకేతిక పద్ధతి ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మేం చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి నాథుడు కూడా లేడు. పూర్తిగా దేశవాళీ ఆవులతోనే ఉదయంన ఈ నైవేద్యాలకు, రోజంతా కూడా ధూపదీప నైవేద్యాలకు ఆ నెయ్యిని వాడాలని మేము నిశ్చయించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తే ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వచ్చినా కూడా ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి నాథుడు లేడు. ఎన్డీడీపీ వారి సహాయంతో దాదాపు 50 కోట్ల రూపాయలతో సహాయంతో మేము ఈ సాహివాల్, గిర్, కాంక్రీజ్, బాహుబలి ఇలాంటి ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి దాదాపు వర్క్ పూర్తి కావచ్చినా కూడా ఈ పాలకులు వచ్చిన తర్వాత, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పర్యవేక్షణ లేదు. దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలో తెలియకుండా అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేశారు. ఉత్తమోత్తమైనటువంటి ఆ బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా గో ఆధారిత, అంటే ఫెర్టిలైజర్స్ ని లేకుండా చేసి గో ఆధారిత పంటల్ని ఉత్పత్తులు చేయటానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సరికొత్త ఉద్యమాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా